మీ అంజలి దాస్ కోటపాటి మేము సైతం పక్షుల కోసం కళాకారులందరం చేస్తున్నటువంటి ఒక చిన్న ప్రయత్నంలో సవితా బెనగి గారు మేడం వచ్చేసి కర్ణాటక కాంటెంపరీ ఉమెన్ ఆర్టిస్ట్. తన కళా ప్రయాణాన్ని ఒక ఎమోషనల్ ఫీలింగ్తో స్టార్ట్ చేసినటువంటి ఒక వ్యక్తి. మేడం చాలామందికి ఇన్స్పిరేషన్ అన్నమాట. ఒక పెయింటింగ్ వెనకాల ఒక అందమైన స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీని క్రియేట్ చేసేటప్పుడు తన ఎమోషనల్ టచ్ని కూడా అక్కడ ఆవిడ ప్రజెంట్ చేస్తారు. ఇంతకీ ఆమె పెయింటింగ్ స్టైల్ గురించి నేను మాట్లాడుతున్నాను. మేడం వచ్చేసి బీఫే కంప్లీట్ చేశారు సృజన్ మహావిద్యాలయంలో. ప్రస్తుతం కర్ణాటక యూనివర్సిటీలో అంటే ధార్వాడ్లో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేస్తున్నారు. 18 సంవత్సరాల ఆమె కళా ప్రయాణం నిరంతరంగా సాగిపోతూనే ఉంది. 2002లో ఆమె ఒక ఎగ్జిబిషన్స్తో స్టార్ట్ చేసిన ఆమె లైఫ్ ఇప్పటికీ నిరంతరం సాగుతూనే ఉంది. ఎన్నో వర్క్షాప్స్, సోలో షోస్, గ్రూప్ షోస్ ఇలా పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు. ఒక కళా ప్రయాణాన్ని స్టార్ట్ చేయాలి అంటే, ఒక స్టైల్ని క్రియేట్ చేయాలి అంటే మనకి ఎక్కడ కూడా ఏ పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. ఏసారి ఒక సజెషన్ తీసుకొని తన స్టైల్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మనలోంచి పుట్టినటువంటి ఒక కళాఖండం, మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్ అన్నీ కలిపి మన క్యాన్వస్ మీద అద్భుతమైన ఆవిష్కరణగా తయారవుతుంది. ఇంతకీ ఆ అద్భుతమైన ఆవిష్కరణ మన మనస్సులోంచి, మన ఫీలింగ్ నుంచి ఎలా వచ్చిందనేదే ఇంపార్టెంట్. ఈ స్టైల్ని, ఈ ఎమోషన్ని ఎవరు ఏ క్యాన్వాస్ మీద రిపీటెడ్గా వర్క్ చేయలేరు. స్టైల్ చూస్తే ఎక్కడో రిపీటెడ్గా ఉంది, ఎవరో ఆర్టిస్ట్ అని రీసెర్చ్ చేసేటువంటి చాలామంది క్యూరేటర్స్ ఉంటారు. సో ఈ ఎమోషన్ని సవిత గారు ఎలా క్రియేట్ చేశారనే దాని గురించి మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూస్తే మనకి చాలామంది ఆడవాళ్ళు ఇక్కడ ఒక పెద్ద బెడ్షీట్ని కొడుతున్నారు. ఈ బెడ్షీట్ల వెనకాల ఉన్నటువంటి నా చిన్నప్పటి కథ చెప్తాను, ఎందుకంటే ఐఎమ్ ఎమోషనలీ కనెక్టెడ్ విత్ దిస్. మా అమ్మమ్మ గారు చాలా పిల్లోస్ కుట్టేవాళ్ళు అన్నమాట. అప్పట్లో క్లాత్స్ కానీ ఇలా బట్టలు కానీ చాలా తక్కువ కొనేవాళ్ళు, చాలా తక్కువగా వీధుల్లోకి వచ్చాయి అన్నమాట. అంటే ప్రొడక్షన్ తక్కువగా ఉందా ఏమో మనకు తెలియదు, కానీ అప్పట్లో ఏది వేస్ట్గా పోనిచ్చేవాళ్ళు కాదు, బట్టలు కానీ బెడ్షీట్స్ కానీ ఏవి. సో ఇక్కడ ఒక క్రియేటివిటీ వాళ్ళ మదర్ ఎలా చేశారంటే అన్ని రకాలైన క్లాత్స్ అన్నీ కలిపి ఒక దుప్పటిగా తయారు చేసేవాళ్ళు. ఆ దుప్పటి తయారు చేయడంలో వాళ్ళ నైపుణ్యం, కుట్టే విధానం, వాళ్ళ శైలి వేరు ఉంటుందన్నమాట. అవి మందంగా ఉంటాయి, కుట్టడం చాలా కష్టం. బట్ కానీ వాటిని తయారు చేశారంటే వాళ్ళకి ఎంత పేషెన్సీ ఉంటుంది. అవన్నీ చూసి ఆవిడ పెరగడం వల్ల అది తన మనసులో అలా ముద్రించుకొని పోయి తన ఆర్ట్ కళా ప్రయాణం ఎలా స్టార్ట్ చేశారంటే, మేడం ఒక సమ్మర్ క్యాంప్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా సమ్మర్ క్యాంప్కి సంబంధించిన పెయింటింగ్స్ చూసి దాన్ని ఇన్స్పైర్ అయ్యి నేను ఆర్టిస్ట్ని అవుతాను అనగానే వాళ్ళ ఇద్దరు అమ్మా నాన్నగారు ఒప్పుకోవడం వల్ల ఈ కళారంగంలోకి అడుగుపెట్టారు. ఆ కళారంగంలోకి అడుగుపెట్టిన తర్వాత బిఎఫ్ఏ అయిపోయిన తర్వాత తనకు ఒక స్టైల్ క్రియేట్ చేసుకోవడానికి ఏంటి అనే దాని గురించి తెలిస్తే మన ఏ హిస్టరీలోనూ ఎవరో ఆర్టిస్ట్ని కాపీ కొట్టడం కాకుండా మనలోంచి మన బ్రష్ స్ట్రోక్స్ కానీ మన ఫీలింగ్స్ కానీ బయటకు వచ్చినాయి అనుకోండి, ఆ ఫీలింగ్స్ని వాడుకుంటూ మన ఒక కొత్త కథని సృష్టించగలిగితే మన క్యాన్వస్ మీద ఓ అద్భుతమైన పెయింటింగ్ రావడం మాత్రం తథ్యం. ఇక్కడ మనం చూసినటువంటిది ముగ్గురు ఆడవాళ్ళు కలిపి ఒక పెద్ద దుప్పటిని కొడుతున్నారు. అది అప్పట్లో ఆమె చూసినటువంటి ఒక సిచ్యువేషన్. ఇక్కడ బెడ్షీట్ని చేత్తోనే కాదు, లాస్ట్లో ఫైనల్ టచ్ అప్లో ఏం చేస్తారంటే ఒక మిషన్ కుట్టు కూడా వేస్తారనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆ కుట్టినటువంటి క్లాత్స్ విడివిడిగా పోకుండా ఉంటాయి అన్నమాట. ఇది కూడా మేడం చూసారు. అంటే ఆవిడ ప్రతి పెయింటింగ్లో వాళ్ళ అమ్మగారు ఉంటారు.
ప్రతి పెయింటింగ్లో ఆవిడ ప్రతి ఒక్క ఇంటికి ఒక అమ్మ పెయింటింగ్ని ఆవిడ కనుక పంపిస్తే ఓ అమ్మ ప్రేమను పంపించినట్టే అని నా ఫీలింగ్ అనమాట. సో ఇక్కడ ఇదే బెడ్షీట్. అక్కడ ఒక స్టోరీ ఏముంది అంటే, ఒక తల్లి తన పిల్లలతో ఆడుకుంటున్న దృశ్యం. ఒక అమ్మాయి కేరింతలు కొడుతుంది. మేడము వాళ్ళ తమ్ముడు ఏమో మనకు తెలియదు, కానీ ఇక్కడ ఎమోషనల్ టచ్ ఏంటంటే అదనమాట. ఒక ఫీలింగ్ ఉంది ఇక్కడ చూడొచ్చు. ఆమె స్టైల్ ఆఫ్ ఆర్ట్ వర్క్ ఎక్కడుంది? కింద ఒక బెడ్షీట్ పరుచుకొని దానిపైన ఆ ముగ్గురు ఆడుకుంటున్నారు. సో చాలా తెలివిగా ఆవిడ బెడ్షీట్ని అక్కడ ప్లేస్మెంట్ చేశారు. ఇక్కడ కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్లో బెడ్షీట్ ఉంది. సో ఇలా ఒక ఆర్టిస్ట్ తను అనుకున్న ఫీలింగ్ని తను క్రియేట్ చేసుకున్నటువంటి ఒక కథని తన స్టైల్, అంటే ఏదైతే ఆ రంగురంగుల బెడ్షీట్ ఉందో దాన్ని ఎలా ప్లేస్మెంట్ చేయాలి, సబ్జెక్ట్లోకి ఎలా తీసుకురావాలి. ఒక వినాయకుడిని క్రియేట్ చేశారు. ఆ వినాయకుడిలో ఈ బెడ్షీట్కి సంబంధించిన కలర్స్ అన్నీ అక్కడ ప్లేస్మెంట్ చేశారు. సో ఇలా ఒక తెలివిగా ఒక ఆర్టిస్ట్ వర్క్ని ఎలా క్రియేట్ చేయాలనేది కొంతమంది స్టూడెంట్కి ఈమె వర్క్ చూస్తే ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. సో ఇండియన్ కాంటెంపరీ ఆర్ట్ వరల్డ్లో ఒక ఫీలింగ్ని క్రియేట్ చేసినటువంటి ఒక కళాకారిణిగా మేడం పేరు ఎప్పటికీ నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. మనం కూడా ఇలాంటి క్రియేటివిటీ థాట్స్ చేయాలి. ఎందుకు రాలేదు నాకు ఈ థాట్ అనిపించింది. నాకు మేడం పెయింటింగ్స్ చూడగానే తెలుసుకోగానే అనిపించింది. ఇంకా చూడండి, 2 పక్షులకి వాటర్ అలాగే ఫుడ్ పెట్టే అవి వచ్చినాయి అన్నమాట, వాటి కోసం. సో ఆ ఫోటోని తీసి మనకు పంపించారు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ మేడం ఈ రీసెంట్గా 1 వీక్ 13, 14, 15 ఈ 3 రోజుల హైదరాబాద్లో ఆర్ట్ షో చేశారు. సో మేబీ ఇంకొద్దిగా ముందు రివ్యూ అయింటే కనుక మీరు అందరూ వెళ్ళి చూసేవాళ్ళు మేడం ఎలా స్టైల్ క్రియేట్ చేశారని. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికీ మించిపోయింది లేదు, మళ్ళీ ఇంకోసారి హైదరాబాద్ వచ్చి ఆర్ట్ షో చేయాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సవిత మ్యామ్. దిస్ ఇస్ అంజలి దాస్ కోటపాటి సైనింగ్ ఆఫ్. రేపొద్దున ఇంకొక ఆర్టిస్ట్తో మేము ముందుకు వస్తాను. Anyway, thank you so much. Good night.